నాయకులను సస్పెండ్ చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సాయం చేస్తే సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఒక్క నిమిషం సార్, కాదు సార్, 40% ఓటు బ్యాంక్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు ఆ 40% ఓటు బ్యాంకుకి సంక్షేమ పథకాలు అందట్లేదా? సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదా? చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం అధికారులు అధికారులు భయపడుతున్నారా సస్పెండ్ చేస్తారేమో అని చెప్పేసి? నాయకులు భయపడుతున్నారా? అది వేరే సబ్జెక్టు, దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. నేను అంటున్నది ఏంటి, రక్తాభిషేకాలు తర్వాత వచ్చేసి పొట్టేళ్లు బలిచ్చే సందర్భంలో ఒక్క రన్నా దీన్ని ఖండించారా? ఒక ఆయన ఏమో చీకట్లో పనిచేసే అలా అంటాడు, ఇంకొక ఆయన ఇందాక మీరు అన్నారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్నారు. నిన్న మీ పార్టీ నాయకుడే అన్నాడు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పేసి. నిన్న మీ నాయకుడు ఏం మాట్లాడారో చూశారు కదా, విన్నారా? అది ఆ వాయిస్ విన్నారా? సరే, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చెప్పారు సంక్షేమ పథకాల విషయంలో. ఆయన ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పారు. మరి మేము రప్పారప్పాకి కూడా కులం చూడడం మతం చూడడం అని చెప్పేసి మాట్లాడితే ఇంకేం చెప్పాలి చెప్పండి? అంటే అదే చెప్తున్నా, మీకు వచ్చినటువంటి మంచి కంటే చెడు బయటికి వెళ్ళిపోతుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్ట పరిధిలో ఏ చర్యలు తీసుకున్నా సరే కులాలకి మతాలకి అతీతంగా మేము చర్యలు తీసుకుంటాం. మా కులం ఓడైనా సరే ఇంకొక కులం ఓడైనా సరే చర్యలు తీసుకునేది, ఎవరు తప్పు చేసినా సరే సమానమైన చర్యలు తీసుకుంటారు. అది తప్పే ఉంది, దాంట్లో తప్పుగా తీసుకోవాల్సిన అవసరమే ఉంది. సార్, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆంతర్యం ఏంటంటే అమ్మ అనేటువంటి మాటను కూడా మా నాన్నకి అమ్మ అనేటువంటి వ్యక్తికి మధ్య సంబంధాన్ని కట్టేటువంటి ఒక మానసిక స్థితి వాళ్ళది. మనం ఏం తెలియలేం సార్. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని మనం ఏం చేయలేము. అమ్మ అనేటువంటి మాటలో కూడా ద్వందార్థాలు క్రియేట్ చేసి దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించేటువంటి మానసిక స్థైర్యం ఉండేటువంటి గొప్ప నేతలు మనం దాన్ని ఏం చేయలేము సార్. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి అరాచకాలు అన్యాయాలు ఈ ప్రపంచానికి తెలుస్తాం సార్. నిజంగానే కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళు చేసేటువంటి అరాచకాలను అడ్డుకోవాల్సిన పరిస్థితి 2029 తర్వాత ఉంది సార్. ఖచ్చితంగా అడ్డుకుంటాం, దాంట్లో ఏ విధంగా మార్పు లేదు.